ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంట్లో మగవాళ్ళందరం ఏ పని చేయకుండా ఆఫీస్ పనులే చేసి ఆడవాళ్ళు చేసే పనుల్ని గుర్తించట్లేదు. ఆడవాళ్ళు కష్టపడి భోజనం చేస్తే శుభ్రంగా తినేసి కష్టపడిపోయామని పడుకుంటున్నాం. ఇంటి పని బయట పని ఏ పనైనా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా చేసుకోవాలి, అంతే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. భలే చెప్పారు బావగారు. బాలగారు, ఇంట్లో ఆడవాళ్ళం మేము ఉండగా మగాళ్ళు ఈ పనులు చేయకూడదు. అమ్మా త్రిపుర, వాడన్న దాంట్లో తప్పే ఉంది. చాలా మంది మగవాళ్లలో రాని ఆలోచన నా కొడుకులో వచ్చింది. వాళ్ళు ఎంత మార్పు రాకపోతే వాడు మన కష్టాన్ని గుర్తించి ఉదయాన్నే లేచి ఇన్ని పనులు చేశాడంటే వాడు ఎంతలా ఆలోచించాడు, ఎంత మంచిగా రియాక్ట్ అయ్యాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. బావగారు, మీరు సూపర్. మీరు మా అక్కకి పర్ఫెక్ట్ పేరు. మీరు సూపర్ జోడి. ఈ పనులు చేయడం కుదురుతుందా రోజు మగవాళ్ళకి? ఏదో బావగారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక్కరోజు చేసినంత మాత్రాన ప్రతిరోజు చేయగలరా? హోరుసి, ఇక నుంచి ఆదివారం ఆడవాళ్లకు సెలవు. ఈ ఇంట్లో ఆదివారం మగాళ్లే పని చేయాలి. బామా, నేను చెప్పిందే జరగాలి. అవును, కన్నయ్య చెప్పినట్టే జరగాలి. కన్నయ్య, నువ్వు ఈ పనులు చేయిస్తుంటే మనసుకు చాలా బాధ అనిపించింది. కానీ నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం. నా కన్నయ్య ఎప్పుడు నిజాలే చెప్తాడు, మంచి నిర్ణయాలే తీసుకుంటాడు. కన్నయ్య చెప్పినట్టు ఆదివారం మగాళ్లే పనిచెయ్యాలి. మిగిలిన రోజులు పనులందరూ పంచుకోవాలి. హే! అమ్మో, అమ్మో, నడుములు పట్టేసినారా? అమ్మో, అంట్లు తోవటం ఇంత కష్టమా? ఆ బాలగడి వల్ల ఒళ్ళంతా హూనమైపోయింది. అవునరా. ఆడోళ్ల పని చేయడం ఎంత కష్టమో తెలిసిందా? ఒక్కరోజు పనిచేసినందుకు నొప్పులు తట్టుకోలేకపోతున్నారా? అమ్మో, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి బుస్సు? ఆడోళ్ళ పనులు అంటున్నారు. మీ ఇద్దరు ఎప్పుడైనా ఇంట్లో పనిచేశారా? అటు పుల్ల తీసి ఇటు పెట్టరు గాని మా ఆడోళ్ళ పనులని భలే మాట కలిపేస్తున్నారా? బుస్సు, నేనెప్పుడు పని చేయలేదా? నువ్వు పని చేసుంటే, ఒళ్ళు కాస్త వంచుంటే ఈ పాటికి సన్నగా నాజుగ్గా ఉండేదానివి. అడ్డంగా గుమ్మం అంత పెరిగిపోయావు ఇప్పుడు. బుస్సు! ఏయ్, నువ్వంత నవ్వక్కర్లేదు. నీ కిచెన్ ఎటువైపు ఉందో తెలుసా? అసలు ఈ రోజు నీ ఇంట్లో పనులు చేస్తావా? సరే,
మేం పనులు చేయం. కానీ మీరు ఈ రోజు పనులు చేయడానికి కారణం నువ్వే కదా? నేనా? మరి ఆ రోజు నీ వల్లే కదా షాక్ ట్రీట్మెంట్ బాగా జరిగి బావగారిలో మార్పు వచ్చింది. ఆ మార్పు వల్లే కదా ఆయన ఆడవాళ్ళకి సెలవని నీ చేత పని చేపించింది. ఏదో ఒక రోజు ప్లాన్ ఫెయిల్ అయినంత మాత్రాన నన్ను జోకర్లా చూస్తూ అదే విషయం మీద నన్ను కావాలని అంటున్నావు కదా? నీ వల్ల జరిగింది చెప్పాను అంతే. అమ్మా కోడల పిల్ల, జరిగింది ఒక్కసారి చెబితే గుర్తు చేయటం అంటారు. పొద్దాక అదే విషయం చెబుతూ ఉంటే తెప్పి పడవటం అంటారు. ఇదిగో బుస్సు, ఆ తేడా తెలిసే కావాలని వాణ్ణి దెప్పుతోంది. ఆ ఊర్వశి, ఇంకోసారి ఆ విషయం ఎత్తితే ఈ రోషం పౌరుషం నా మీద కాదు, మీ అన్నయ్య మీద చూపించు. హా? చూపిస్తాను. టైం వచ్చినప్పుడు ఆ బాలగాడి ఆట కట్టించి నీ నోరు మోయిస్తాను. ఈ రోషానికేం తక్కువ లేదు. కోడలు మన పుత్రరత్నాన్ని చాలా మాటలంటుంది. మ్మ్. దానికి సమాధానం చెప్పాలి అంటే ఖచ్చితంగా మనమే ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ బాలాగాడికి బుద్ధి చెప్పాలి. మనమా? మనమేం ప్లాన్ చేస్తాం బుస్సు? బుస్సు, ఇదైతే కరెక్ట్. ఆ బాలాగాడి మీద రివెంజ్ తీర్చుకున్నట్టు అవుతుంది. పద పద. ఇవాళ నేను చాలా ఫాస్ట్గా హోంవర్క్ చేసేసాను. వెంటనే ఈ విషయాన్ని సుందరికి చెప్పాలి. నా హోంవర్క్ కూడా సుందరికి చూపించాలి. హా. బామ్మగారు కాఫీ తీసుకోండి. సుందరి, ఏంటి బాలగారు? ఇవాళ హోంవర్క్ చాలా ఫాస్ట్గా చేసేసాను. చూడు, మ్యాథ్స్ కూడా పర్ఫెక్ట్గా చేశాను. అవును బాలగారు, ఈరోజు చాలా బాగా చేశారు. మమ్మీ, ఈ మధ్య నేను చాలా బాగా చదువుతున్నాను. క్లాస్లో అందరికన్నా నేనే ఫస్ట్. నువ్విప్పుడేంటి నాన్న, ఎప్పుడూ ఫస్టే. బావగారు, ఈసారి మీరు ఎగ్జామ్స్ లో ఫస్ట్ వస్తే మీ సుందరిని పార్టీ ఇవ్వమని అడగండి. అవును గాయత్రి, ఖచ్చితంగా అడుగుతాను. ఆ